గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్కు వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి అలాగే గజ్వేల్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్లి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమె 108వ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్లో విగ్రహానికి పూలదండలు వేసి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నర్సనగా ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మన 10 ఏళ్ల కాలము మన గజ్వేల్కు పట్టిన శని పీడ విరగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయారో 10 సంవత్సరాలుగా ఇక్కడ బీదవాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ 6,000 మందికి బీదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. గజ్వేల్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఇక్కడ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి 150 మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వం దక్కింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ అన్న గారు, నరసన్న గారి ఆధ్వర్యంలో అలాంటి నిర్వాసితులు అందరూ కూడా మన చైర్మన్గా మొన్ననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షెటర్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్ అన్న గారికి సపోర్ట్ చేస్తూ గజ్వేల్లో ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానించి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కూడా కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించినట్లయితే రాబో 4 ఏళ్లలో మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్లో చూసినట్టయితే 5,000 కోట్ల ప్రాజెక్టును ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ప్రతి ఒక్క దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలుసు. ఈరోజు వైద్యమే కానీ పాఠశాలలే కానీ వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తున్న మన రేవంత్ అన్న ప్రభుత్వానికి మనం రాబో కాలంలో ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మనం ఆయనకు మద్దతు తెలపాలని కూడా నర్సన్నకు మనం చేకూరే విధంగా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటున్నారు. ఇందిరాగాంధీ స్టాచ్యూకి నివాళులర్పించి ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులని ఉండేవి. కానీ ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు బీద వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేవారు. అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది. మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు 20 సూత్రాల పథకం అని కూడా తీసింది. అంటే ఆ 20 సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి ఈ భారతదేశాన్ని ఆలోచనతో ఆ 20 సూత్రాల పథకం అని తీసి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అనుకున్నది సాధించగలుగుతుంది. భారతదేశాన్ని రేపు రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసొంటి విలువ ఇచ్చిండ్రు, అసొంటి మర్యాద ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈమె వాళ్ళ నాన్న నెహ్రూ గారితో నేర్చుకొని అప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి చేయాలి, అందరు సమానంగా ఉండాలి అనే ఆలోచనతో ముందుకు తీసుకుపోయిన వీర వనిత ఇందిరాగాంధీ. మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులో నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని ఆయనకు పుట్టిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ సంజయ్ గాంధీ కానీ వాళ్ళ రాజీవ్ గాంధీ పుట్టిన కొడుకు ఇవాళ మా రాహుల్ గాంధీ కూడా ఆమె తొవ్వలే నడుస్తూ ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనము ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రేపు రాబోయే కాలంలో
మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా, ప్రధానమంత్రి చేస్తేనే రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ వాళ్ళ తాత నెహ్రూ కానీ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ అడుగుజాడలు నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనం ఆమెను గుర్తు చేసుకొని అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇటువంటి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అదే బాటలో నడిచే విధంగా మేమందరం కూడా మీ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. భారతదేశపు ప్రథమ మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బండారు లాలు, మద్దెల స్వామిలు, ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్లోని ఆనంద్ భవన్లో జన్మించిందని గుర్తు చేశారు. పట్టణంలోని స్థానిక శివాజీ సర్కిల్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు శూన్యమని, కేటీఆర్, హరీష్ రావులను విచిత్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కర్నాల శ్రీనివాసరావు, ఆది వేణుగోపాల్, డాకొల్ల ఆంజనేయులు గౌడ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ, మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన మాజీ ప్రధానమంత్రి గతంలో అలీన దేశాల అధ్యక్షురాలుగా మన భారతదేశాన్ని ఎక్కడనో నిలబెట్టిన ఘనత ఆమెకే దక్కింది. మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అన్ని కోణాలలో కూడా ఒక దశ కాకుండా అటు వ్యవసాయం పట్ల కానీ, విద్య పట్ల కానీ, పేద కోసము పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించిన ఘనత మాజీ ప్రధానమంత్రి గారికే దక్కింది. ఒక్క కోణంగా కాకుండా అటు ఈరోజు ఏవేవో కూతలు కూస్తున్నాయి అన్నీ కూడా ఆ రోజు చూసుకుంటే సిగ్గుచేటైన విషయము. ఈ రోజు కూతలు కూర్చున్న కూడా ఆ రోజు చేసిన పనులను యాద్ చేసుకొని ఎవరు పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఒక మహిళ కాదు, ఒక మహాశక్తి. ఆమె పరిపాలనలో ఎస్సీలకు కుటుంబానికి ఎన్నో ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది, బోల్ వేయడం జరిగింది, ఎడ్లు పనులు చేయడం జరిగింది. కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ పిచ్చలు అవలగాల లెక్క మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక హోదాలు అనుభవించి లెక్కలేని ధనాన్ని కూలగొట్టి ఇలా పిచ్చి కూతలు కూస్తున్నాయి. అవన్నీ కూడా కరెక్టే కాదు బిడ్డ. మేము కూడా నోరిస్తే బాగుండదు, సావాలి, మీరు కూడా ఉడిపెట్టుకొని సావాల్సి వస్తుంది. మాకు కూడా అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము కొద్దిగా ఓపిక పడుతున్నాం, మంచి కోసం చూస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేసే ఓపిక ఉన్నది, ప్రజలకు సేవ చేసే దమ్మున్నది. ఇలా నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలకు 9.5 సంవత్సరాలు రుణమాఫీ చేసినావు. నువ్వు చేసిన రుణమాఫీ కనీసం ఇంట్రెస్ట్లకు కూడా జరపలేదు. సిగ్గు చేటైన విషయం. నీకు సిగ్గు లేదా, శరం లేదా, లజ్జ లేదా? నువ్వు అయ్యక అవ్వక ఉండలేదా? మిస్టర్ కేటీఆర్, హరీష్ రావు, సిగ్గుంటే ఈ రోజు నుంచి నువ్వు మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే చెప్పుల దెబ్బలు కూడా తింటారు మీరు. ఉట్టికి కాదు, చెప్పుల దెబ్బలు కూడా తింటారు. ఇలా రేవంత్ రెడ్డి కనీసం ఒక 1 year దాటకముందు రుణమాఫీ చేస్తే మీకు ఓర్వ లేకుండా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ప్రభుత్వానికి సహకరించి అన్ని కోణాలలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాటి మాజీ ప్రధాని మన ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరవలేనివి. ఆనాడు ఇల్లు లేని పేదవాళ్లకు, భూమి లేని నిరుపేదలకు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అసైన్మెంట్ భూములు ఇచ్చి పేదవాళ్లకు చదువందించినటువంటి గొప్ప మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. ఇవాళ ఏ విలేజ్కి వెళ్ళినా ఇందిరాగాంధీ ఆనవాళ్ళు ఉంటాయి. ఎండు బండ్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఆమె చేసినటువంటివి ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఎవరైనా చెప్తారు. ఈనాడు 12 సంవత్సరాలు గడుస్తున్నా మీరు మత పిచ్చి, మత మార్పిడులు తప్ప, ఇలాంటి ఏమున్న రెచ్చగొట్టుడు విధానాలు తప్ప, కులము మతము అనే తేడాలు తెచ్చి ఈ దేశాన్ని ఓట్లేయించుకొని పరిపాలిస్తున్నటువంటి నాయకులారా, మీరు ఏ ఊరికి పోయినా మీ ఆనవాళ్ళు లేవు, ఇప్పటికీ ఉండవు కూడా. మీకేమున్నా
మీ ఆలోచన వేరు. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఎలా కలుపుగా ఉంచాలనో, ఈ దేశాన్ని ఎట్లా రక్షించాలనో మీకు తెలియదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిపై పిచ్చి కుక్క గరిచినట్టు అరుస్తున్నటువంటి కేటీఆర్, ఖబర్దార్ బిడ్డ, మేము చేస్తున్నటువంటి ఇవాళ దళిత బంధు లేదు అని అంటున్నాం. ఇవాళ ప్రతి జిల్లాకు ఏదైతే ప్రోగ్రాంలు పెట్టి రైతు సంఘాలతోటి ఏదైతే తీసుకుంటున్నామో ఆ కార్యక్రమాలు తీసుకొని అవి ఈ అసెంబ్లీలో తీర్మానించి చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఏది పోదు, రుణమాఫీ పోదు, రైతు బంధు పోదు, అన్ని కార్యక్రమాలు మేము చేస్తాం. నీకు పిచ్చిలేసి పోవాల్సి వస్తుంది. ఇలాంటి పనికిరాని కలెక్టర్లపై దాడులు అలాంటి మానుకోవాలి బిడ్డ. నిన్ను అతి తొందరలో నిన్ను జైలుకు పంపించేది ఉంది, జాగ్రత్తగా మాట్లాడని చెప్పి తెలియజేస్తాను. ఉక్కు మనిషి, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం ఆమె జయంతి జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా మన భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన మొదటి మహిళ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఎట్టిందంటే అంతకుముందు మన విలేజ్లలో కానీ గ్రామాలలో రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. ఆమె ప్రధాని అయిన తర్వాత గ్రామాలను ఆల్మోస్ట్ ఒక పట్టణ ప్రాంతాలాగా తీర్చిదిద్దిన ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. ఇలాంటి ఆమె చేసిన మంచి పనులను ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ అన్నీ ఆదర్శంగా తీసుకొని భారతదేశానికి కానీ తెలంగాణకు కానీ అనుకూలం చేసి మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని బక్కి వెంకటయ్య వెల్లడించారని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి ఆధ్వర్యంలో మరియు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరించాలని అనుకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో నేరేళ్ల ఘటనలో ఎస్సీలపై ఇసుక లారీలతో దాడి చేయించిన ఘటన మీకు గుర్తు రావటం లేదా అని మండిపడ్డారు. గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేదు, కానీ తమ ప్రభుత్వంలో మీకు ప్రోటోకాల్ పాటిస్తూ మీకు గౌరవం కల్పిస్తున్నామన్నారు. లగచర్లలో జరిగిన ఘటనలో ఎస్టీలపై కపట ప్రేమ చూపటం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లంబాడీలకు అన్యాయం చేస్తుండడం మీకు భావ్యం కాదని మండిపడ్డారు. ప్రభుత్వం అత్యున్నత స్థానం మీకు కల్పిస్తే మీరు మాత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. లగచర్ల సమస్యలను రాజకీయం చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, మల్లేశం, బి వెంకటేష్, రవి, బాలరాజ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మీకు రాజ్యాంగబద్ధమైన పదవి ఉన్నది. ఆ పదవిలో ఉండి ఈ విధమైన చర్యలు చేయడం కరెక్ట్ అయిన విషయం కాదు. ఇది సభ్య సమాజం గౌరవిస్తలేదు. మీరు ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తగా నాయకునిగా పనిచేయాలనుకుంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాజీనామా చేసి పనిచేయాలని ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం. నాటకాల్లో భాగంగానే ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంకటయ్య గారు, బక్కి వెంకటయ్య గారు ఎస్సీల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలో ఇదే నేరేళ్ల సిరిసిల్ల నియోజకవర్గం మాజీ మంత్రి తారక రామారావు గారి నియోజకవర్గంలో నేరేళ్లలో దళితుల పైన ఉష్క లారీలు ఎక్కిచ్చిర్రు. మరి వాళ్ళని ఎందుకు పనిచేయకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించరు? మీరు ఆ కేసుని ఏమన్నా తిరగదేయాలనుకున్నారా? ఎందుకంటే మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా ఎందుకు వివరిస్తున్నారు? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వివరించండి. బీఆర్ఎస్ పార్టీ మీరు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉంటే ఒక కార్యకర్తగానే చూసింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఎస్కార్ట్ కానీ మీకు సంబంధించిన మీకు ఏ విధంగా దక్కాలి, మీ చైర్మన్ పదవికి తగ్గట్టు ప్రోటోకాల్ ఏ విధంగా రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయంగా మీరు ఇది ఒక లగచర్ల ఘటనను లంబాడీలని అన్యాయం జరుగుతుంది అనడం, వాళ్ళకు మోసం జరుగుతుంది అనడం, మీరు చెప్పడం, దాని బీఆర్ఎస్ చెప్పగానే మీరు పత్రికా ప్రకటన ఇవ్వడం, బీఆర్ఎస్లో ఒక పావుగా మారడం అనేది ఇది తగదు అని చెప్తున్నా. ఎందుకంటే చైర్మన్ పదవికి ఒక ఉందాతనం ఉన్నది. ఆ ఉందాతనాన్ని మీరు
ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి దగ్గర మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇది నియోజకవర్గ ప్రజలను ఎవరు అడిగినా చెప్తారు. సంగారెడ్డి టౌన్ మండల పరిధిలోని కింగ్స్ రెస్టారెంట్స్ దాబాలో పనిచేస్తున్న దాదాపు 350 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేక ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం లేక అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నా కార్మికులకు వేతనాలు అడిగితే కార్మికులపై బెదిరింపులకు దిగుతున్నారు కింగ్స్ యాజమాన్యం. దాబాలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు 6,000 నుంచి 9,000 రూపాయలు ఇస్తున్నారు. తమకు ఆ జీతం సరిపోతలేవని వేతనాలు పెంచమని అడిగితే కార్మికులపై బెదిరింపులకు దిగుతున్నారు. కనీస వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిన యాజమాన్యం బెదిరింపులకు దిగాల్సిన అవసరం ఏముందని, కార్మికులకు ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం లేక అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒక్కొక్క రూమ్ లో 20 నుంచి 30 మందిని రూముల్లో పెట్టి బంధిస్తున్నారన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కావున బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించకుండా కార్మికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం యాదగిరి. సంగారెడ్డి మండల పరిధిలో ఉన్న కింగ్స్ ఫ్యామిలీ దాబా, దాంతోపాటు ఈ సంగారెడ్డి పట్టణం ఉన్నది కూడా కింగ్స్ దాబా, దాంతోపాటు కింగ్స్ బేకరీలో పనిచేస్తున్న, కింగ్స్ కోర్టులో కూడా పనిచేస్తున్న దాదాపు కార్మికులు మొత్తం 350 మంది కార్మికులు ఉంటారు. కార్మికులకు ఇప్పటి వరకు కూడా ఆ కింగ్స్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఎందుకంటే బీహార్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి తెచ్చిన రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని వాళ్ళ శ్రమదోపిడికి ఈరోజు గురయ్యే పరిస్థితి ఉంది. అందుకే మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళ కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐపీఎఫ్ లేదు. 20 నుంచి 30 మంది మొత్తం వర్కర్లందరినీ ఒకటే రూమ్లో పెట్టి బంధించే పరిస్థితి ఈరోజు కింగ్స్ రెస్టారెంట్ యాజమాన్యం చేస్తూ ఉంది. దానికి వాళ్ళ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎస్ఐపీఎఫ్ ఇవ్వాలని ఈరోజు స్థానిక డీసీఎల్ గారికి మేము డిప్టీ కమిషనర్ లేబర్ గారికి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళందరికీ పిలిచి మేనేజ్మెంట్ పిలిచి ఇక్కడ మీటింగ్ పెడతామని చెప్పాడు. అందుకే ఇప్పుడైనా మేనేజ్మెంట్ తలుచుకోవాలి. ఏంటంటే అనేక మంది కార్మికులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, జీతాలు లేవు. 12 గంటల పని విధానం ఈరోజు కింగ్స్ రెస్టారెంట్లో జరుగుతూ ఉంది. వాళ్ళకి మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలన్నది తప్ప వాళ్ళ కార్మికుల ఆరోగ్యాలు, కార్మికుల సేఫ్టీకి సంబంధించింది ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆ రెస్టారెంట్ సంబంధించి కింగ్స్ రెస్టారెంట్ సంబంధించిన యాజమాన్యం ఉండి వివరిస్తూ ఉంది. వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తుంది. ఒక కార్మికులని 12 గంటలు కనీసం మినిమం 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ కార్మికులకు సంబంధించి ఈరోజు 12 గంటలు పని చేయించుకొని ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కూడా కలవడం జరిగింది. మేము ఇది కూడా ప్రభుత్వంలో తీసుకెళ్తాం, కలెక్టర్ని కలుస్తాం. ఎందుకంటే కార్మికులు ఎక్కడికైనా వచ్చే బతుకున్న పరిస్థితి మాత్రం నుంచి 6,000, 9,000, 10,000 లోపు మాత్రమే జీతాలు ఇస్తాం. మినిమం వేజ్ ఇప్పటివరకు కూడా అమలు చేసే పరిస్థితి మాత్రం ఉంది. ఎంబడి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి ఇబ్బంది ఒక కార్మికులకు బెదిరింపులకు పాల్పడుతున్న కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ దాబా యాజమాన్యం పైన క్రిమినల్ కేసు పెట్టాలనేది మేము ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే 1000 మంది ఈరోజు అక్కడికి వస్తూ ఉన్నారు, తినిపోతూ ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. 12 గంటలు పని చేయించుకుంటారు కానీ కనీస వేతనాలు ఈరోజు ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు. కానీ యాజమాన్యం పైన ఈరోజు కేసులు పెట్టాలి, కేసులు పెడితో పాటు వాళ్ళకి న్యాయం జరగాలి. కార్మికులకు ఈరోజు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ జిల్లా అధికారులు ఉంటారు, డీసీలు ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళకి సంబంధించిన కార్మికులకు ఈరోజు మాట్లాడే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి అధికారులు స్పందించి, జిల్లా యంత్రాంగం అంతా స్పందించి కింగ్స్ రెస్టారెంట్ దాబా యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చర్య తీసుకోకపోతే గ్యారంటీ కార్మికులందరితో మేము మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. కాబట్టి ఎక్కడికైనా కార్మికులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి మాత్రం ఉంది. గ్యారంటీ మేనేజ్మెంట్ కింగ్స్ యాజమాన్యం కూడా కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులందరూ తీసుకొచ్చి ఈరోజు మేము గ్యారంటీ సమ్మె చేయడానికి అనుకోవడం జరిగింది. కార్మికులందరూ మాతో టచ్లో ఉన్నారు. కాబట్టి దయచేసి కింగ్స్ యాజమాన్యం ఉండి వివరించొద్దు. కార్మికుల మినిమం వేజ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి. ఏమన్నా ట్రీట్మెంట్ అయితే ఈరోజు మాత్రము వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రిపేర్ చేసే పరిస్థితి మాత్రం, ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు చూపించే పరిస్థితి మాత్రం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా తలుచుకొని కింగ్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలి, డీసీఎల్ అధికారులు స్పందించాలి, అక్కడ పోయి ఎంక్వైరీ చేయాలి. కాబట్టి మినిమం వేజ్ ఎంత ఇస్తారు, ఎంత చేస్తున్నారు, ఈఎస్ఐ ఏంది, పిఎఫ్ ఏంది, వాళ్ళందరితో కూడా మాట్లాడే పరిస్థితి మాత్రం చేయాలని కూడా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితి స్పందించకపోతే పెద్ద ఎత్తున సిఐటి వాదనలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ 18వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదేనని, వారి కోసం కూడు, గూడు, గుడ్డ నినాదంతో పిల్లల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత ఇందిరాగాంధీని. బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్, విప్లవ్ కుమార్, డాకి స్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో గర్వంగా ఉంది. అయితే ఆమె ఉక్కు మహిళగా దేశానికి చేసిన సేవలు మనం వెలకట్టలేనివి. ఆమె సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని మన కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఆమె దేశం కోసం ఎంతో కృషి చేసింది. చివరకు తన ప్రాణాలకు కూడా అర్పించిన సందర్భం శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చెందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 136వ ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు అంటే మన దేశ మాజీ ప్రధాని, మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. ఆమె ఐరన్ లేడీగా ఆమెను అందరూ అభివర్ణించేవారు. ఆమె నిర్ణయాలు కూడా ఉక్కులాగా కఠినంగానే ఉండేటి. అలీనా ఉద్యమము, పాక్ బంగ్లా వేరియేషను ఇవన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలోనే అయింది. ముఖ్యంగా ఇందిరమ్మను స్మరించుకోవడం అంటే ఏ ఊరు పల్లెకు పోయినా ప్రతి ఎస్సీ కాలనీకి వెళ్తే ఇందిరమ్మ గారు ఇచ్చిన ఇల్లు ఇప్పటికీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నది. ఇందిరాగాంధీ గారు ప్రజల మనిషి, ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను తీర్చిన వ్యక్తిగా ఇందిరాగాంధీని అంటారు. ఆమె భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళి ఆర్థిక రంగంలో కానీ పలు రంగాలలో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది. భారతదేశం ఈ రోజుకి కూడా ఇందిరాగాంధీ ఆశయ సాధనలోనే ముందడుగు వేసి వెళ్తున్నది. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అంటేనే దేశానికి, మహిళా సోదరుమణులకు, భారతదేశానికి ఒక గర్వకారణం. భారత రత్న పొందిన తొలి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆమె ఆశయాలు నెరవేర్చేటట్టు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఈ గరీబో హటావో అనే నినాదాలతో పాటు రాజాభరణాలను, రాజా ఆస్తులను ప్రతి ఒక్కరికి చెందే రకంగా ఆమె కృషి చేసింది. బ్యాంకులను జాతీయం చేసే రకంగా ఆమె ముందున్నది. అదే రకంగా అలీన దేశాలను అందరినీ ఏకంగా తీసుకొచ్చి ప్రపంచంలో అగ్రగామిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ ఉన్నతంగా ఉన్న రష్యా, అమెరికాకు ఎదుర్కొనే రకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసి ఒక కూటమిలో బలమైన శక్తిగా భారతదేశాన్ని నిలిపింది. అదే రకంగా ఆమె చేసిన కృషిలో గరీబ్ హటావో కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా భూమి పంచడం జరిగింది. ఇక్కడ ఉన్న అప్పుడు ఇందిరమ్మ ఇళ్లను అదే రకంగా భూములను కూడా పంచడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇందిరమ్మ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే రకంగా ముందుంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆమె ఆశయాలను నెరవేర్చే రకంగా ఉండి ముందుండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది 136వ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె 1966 నుంచి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో 4వ పర్యాయంగా ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. పేరుగాంచిన ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి
మరణను పొందిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన అతిథి గృహం ముందు ఉన్న విగ్రహానికి కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేసే ఘనత గాంధీ కుటుంబస్తులదని, వారి హయాంలో గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు మౌలిక సౌకర్యాలు కల్పించిన ఘనత అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క కృషి అని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో 2014లో అప్పటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలను దృష్టిలో పెట్టుకుని గాంధీ వారసులుగా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర విభజన నిర్ణయించడం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ఇందిరమ్మ రాజ్యం రావడం చాలా శుభపరిణామమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సిడిసి చైర్మన్ రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, కంది మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతీలాల్ నాయక్, ప్రదీప్ యాదవ్, కునన సంతు, కిరణ్ గౌడ్, లాడే బాలు, చిత్త యాదగిరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకైక మహిళగా మన దేశానికి సేవలందించిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్క్వార్టర్లో మరి పూలమాలలు వేయడం జరిగింది. కార్యక్రమానికి వీరగడ్డి అంజనేయ గారు, రామిరెడ్డి గారు, రవి గారు, రామచంద్ర గారు, సంతులు, సీనియర్ నాయకులు కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకు కూడా మనం ఇందిరాగాంధీకి గుర్తింపు వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. ఆమె దేశానికి చివరి రక్తం బొట్టు కూడా దేశానికి అందించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పుట్టిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం మరి సేవలు అందిస్తూనే ఉన్నది. ప్రజల కోసం త్యాగాలను కూడా ఇంకా చేస్తుంది. మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ బచావో అని నినాదం తీసుకొచ్చి ఈరోజు బడుగు వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈరోజు ఎంతో మంది జీవితాలు బాగు చేసిన ఘనత ఇందిరాగాంధీ దక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బంజారా సంబంధించిన పిల్లలకి మరి ఆదివాసులకి ఎంతో సేవలు చేసిన ఘనత మనందరికీ తెలిసింది. అలాగే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవన విధానాన్ని, శైలిని మార్చే పద్ధతిలో తీసుకొచ్చిన ఘనత. ముఖ్యంగా మెదక్ జిల్లాకు వస్తే ఆమె మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి యావత్ భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత, విలువ మనందరికీ ఎంతో ఉండాల్సిన, ఆమె చేసిన సేవలు గుర్తించుకోవాల్సిన సందర్భాలు. ముఖ్యంగా మనకు వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఓడిఎం తీసుకొచ్చి మళ్ళీ యూడిఎల్ తీసుకొచ్చి ఉపాధి కల్పించిన మహనీయురాలు మన ఇందిరమ్మ గారు. మరి ఇలా చెప్తూ ఉంటే చాలా ఉంది చరిత్ర, రామాయణం ఎంత ఉంటుందో ఇందిరమ్మ ఫ్యామిలీ కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది. మన దేశానికి చేసిన సేవలు ఈరోజు వజ్రాల వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే కోటీశ్వరులు ఉన్న ఫ్యామిలీతో వచ్చిన ఇందిరాగాంధీ మరి ఇప్పుడున్న సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ కానీ రియాలిటీలో లేరు, ఎవరు కూడా లేరు. ఇంత చరిత్ర మన ఇందిరమ్మ జయంతి జరుపుకుంటున్నాము. చాలా ఎంత అనిపించినా మనం చేసిన ఎన్ని గుర్తు చేసుకున్నా కానీ వాళ్ళ సేవలను మనం మర్చిపోకుండా మన దేశానికి, మన కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత దేవాలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారులు శంకర్ శర్మ, పార్థివ శర్మ అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఏడుపాయలలో సాయంత్రం త్రిశూల ఆకారంలో దీపాలంకరణ చేశారు. అలాగే ప్రదోషకాలం పూజ, దీపారాధన, ఆకాశ దీపోత్సవం, గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాటలు, ఆలోచన పొదుపు లేనివాడు దేశద్రోహితో సమానమని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు పొంగిపోకుండా ఓడిపోయిన వారు కృంగిపోవద్దని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్న అండర్ 14 బాలబాలికల పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుండి 10 బాలుర జట్లు పాల్గొనగా అత్యంత ప్రతిభ చూపిన బాలుర విభాగంలో ఖమ్మం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించగా రంగారెడ్డి జిల్లా 2వ స్థానం సాధించింది. వరంగల్ జిల్లా 3వ స్థానంతో సరిపెట్టుకుంది. బాలికల విభాగంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానం సాధించగా మెదక్ జట్టు 2వ స్థానం నిలువగా ఆదిలాబాద్ జిల్లా జట్టు 3వ స్థానంలో ఉండి బహుమతి కైవసం చేసుకుంది. ఉమ్మడి 10 జిల్లాల నుండి 120 మంది బాలికలు, 120 మంది బాలురు పాల్గొనగా 16 మంది రిఫరీలు, అలాగే వివిధ జిల్లాల నుండి కోచ్, మేనేజర్లుగా 46 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాటలు, ఆలోచన, పొదుపు లేనివాడు దేశద్రోహితో సమానమని, క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు పొంగిపోవద్దని, ఓడిన వారు కృంగిపోవద్దని అన్నారు. క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయని, చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ నారాయణ, మండల విద్యాధికారి నీరజ, మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేష్, చేగుంట ఎంఆర్ఓ నారాయణ, మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి, స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ, జిల్లా పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి కిషోర్, అథ్లెటిక్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర వాలీబాల్ రిఫరీస్ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్లు సాయినాథ్, శ్రీనివాస్, వివిధ జిల్లాల పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసరికి వాలీబాల్ క్రీడా స్కూళ్ళల్లో ఆడడం అనేది తగ్గింది. సో అది మళ్ళీ పెంపొందాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాలీబాల్ తోటి మంచి అథ్లెటిక్ బాడీ డెవలప్ అవుతుంది. సో మంచి అథ్లెటిక్ బాడీ, ఒక చిన్నప్పుడు వాలీబాల్ ఆడిన వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో అంటే పెద్దగైన తర్వాత కూడా మొన్ననే నేను ఒక
సునీల్ మనోహర్ గవస్కర్ ఆయన ఏదో సిద్దిపేట జిల్లాకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 75 సంవత్సరాల వయసులో ఉన్నా, 75 సంవత్సరాల వయసులో ఈ విధంగా ఉన్నా అంటే చిన్నప్పుడు నేను క్రీడలు ఆడినా కాబట్టి అని. అంటే 75 సంవత్సరాల వయసులో కూడా నాకు ఏ రోగం లేదు, 75 సంవత్సరాల వయసులో కూడా నేను చాలా యాక్టివ్గా దేశమంతా తిరగలుగుతున్నాను, యాక్టివ్గా నేను పని చేయగలుగుతున్నాను అంటే కారణం ఏంటంటే చిన్నప్పుడు నేను ఆడాను కాబట్టి అని. సో ఎప్పుడైతే చిన్నప్పుడు మనకు ఆటలు ఉంటాయో వాళ్ళు జీవితకాలం అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. సో జీవితకాలం అంతా కూడా అథ్లెటిక్ బాడీతో ఉంటారు. ఇది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉండేటువంటి పిల్లలు అథ్లెటిక్స్ కి చాలా దూరంగా, అంటే ఆ క్రీడలకు చాలా దూరంగా బతుకుతున్నారు. ఈ పరిణామము మారాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశము నాకు అర్హత రీత్యా రాలే. నేను ఏదో గొప్ప ప్లేయర్ అయ్యి ఇక్కడ వచ్చుంటే చాలా బాగుండేది, అర్హత రీత్యా వచ్చినట్టు ఉండేది. కానీ నాకున్న అవకాశం రీత్యా వచ్చినందుకు ఆ అవకాశాన్ని కల్పించిన దేవుడికి అలాగే కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఉజ్వలమైన భవిష్యత్తు, అంటే మీరు జాతీయ క్రీడలకు వెళ్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో 2 టీమ్స్ అయితే డెఫినెట్ గా జాతీయ క్రీడలకు వెళ్తాయి. ఆ జాతీయ క్రీడల్లో కూడా తెలంగాణ యొక్క జెండాను ఎగరవేసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అనేది అంటలేదు సార్. ఇప్పుడు చేగుంట పట్టణం నేను కూడా ఈ గ్రామస్తుడైనందుకు, దాంట్లో భాగంగా నేను మెదక్ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడైనందుకు రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి క్రీడా హబ్ కావాలి మా చేగుంట పట్టణం అనేది మా ఆకాంక్ష సార్. మీరు మేమైతే అనుకున్నామో మీరు అదే మాట అన్నారు. థ్యాంక్ యూ సార్. మా చేగుంటను రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా సరే గూగుల్లో చేగుంట వెతకాలి, అది నా యొక్క ఇంటెన్షన్ సార్. ఆ ఉద్దేశంలోనే నేను చేగుంటకు వీళ్ళకు ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ తీసుకొచ్చినందుకు నా మనస్ఫూర్తిగా నాతో అయినంత విధంగా నేను వీళ్ళకి సహకారం చేశాను సార్. థ్యాంక్ యూ సార్.